ఆర్యుల వర్ణం. ఋగ్వేదంలో ఆర్యుల రంగును గురించి స్పష్టంగా చెప్పలేదు కానీ ఆర్య దేవతల రంగును గురించి వర్ణనలున్నాయి. వాటిని బట్టి ఆర్యుల రంగు కూడా అదే అయ్యి ఉండవచ్చు అని చెప్పవచ్చు. ఎందుకనగా మానవుడు తన దేవుడిని తన రూపంలోనే చూస్తాడు. యదన్నం పురుషో హ్యతి తదన్నం తస్య దేవత, యద్రూపం పురుషో భవతి తద్రూపా తస్య దేవత. అంటే మానవుడు ఏ అన్నం తింటే అతని దేవుడు కూడా అదే తింటాడు. మానవునికి ఏ రూపం ఉంటుందో అతని దేవునికి కూడా అదే రూపం ఉంటుంది అని అర్థం. ఋగ్వేద ఆర్యుల తరువాత 600 ఏండ్లకు బుద్ధుడు జన్మించాడు. 1000 సంవత్సరాల తరువాత పతంజలి పుట్టాడు. వీరి కాలంలో చెప్పబడిన రంగు పైన చెప్పిన దానిని స్పష్టపరుస్తుంది. విశిష్టమైన ఆర్యుల రంగును గురించి పతంజలి ఇలా వర్ణించాడు. గౌరా శాచ్యచారా కపిలా ఇత్యేనాన్ అభ్యంతరాన్ బ్రాహ్మణ్యే గుణాన్ కుర్వంతి. అంటే ఎర్రనివాడు, పవిత్రమైన ఆచారపరుడు, కపిల పింగళ కేశములవాడు, ఇవి బ్రాహ్మణునికి ఉండవలసిన గుణాలు అని అర్థం. పతంజలి బ్రాహ్మణుని రూపవర్ణమును గురించి చెప్పింది ఆర్యులందరికీ వర్తిస్తుందనుట స్పష్టం. దీనికి కారణం ఉంది. తరువాత కాలములో బ్రాహ్మణులకు బౌద్ధులకు రంగును గురించి వివాదం జరిగింది. అందులో బ్రాహ్మణునకు గౌరవర్ణం ప్రకృతి సిద్ధం అని చెప్పి వర్ణ వ్యవస్థ సహజమని రుజువుపరుచుటకు ప్రయత్నం జరిగింది. బుద్ధునిది బంగారు వర్ణం, కళ్ళు అవిసెపూల నీలం రంగు. కొత్తగా వచ్చిన ఆర్యులు అంతకు పూర్వం అక్కడ నివసించే వారితో కలవకూడదని నియమం కలవారు. అందుచేత ఋగ్వేదం నాటి ఆర్యుల రంగు ఖచ్చితంగా కపిలం అనగా తెలుపు, కేశములు పింగళ వర్ణం అనగా బంగారు రంగు, కన్నుల రంగు బహుశా బుద్ధుని వలె నీలం కావచ్చు.